కూలీ కావాలి సార్. అక్కర్లేదు, మా అబ్బాయి ఉన్నాడు. ఏంటి నాన్న ఇంతలాగే తీసుకొస్తున్నావు? నీకోసమే పచ్చళ్ళు పిండి వంటలోను. ఆడికి అది ఇష్టం సర్దండి అని మీ అమ్మ, ఇది ఇష్టం సర్దుదామని నేను వద్దన్నది మీ అమ్మ వద్దన్నది నేను. సర్దేశం తడుపు మోపుడైపోయింది. ఆటో పిలుస్తా ఉండు. ఆటో ఎందుకు రా, బోళ్ళు డబ్బు పోసుకున్న మన బండి ఉంది కదా, దాని మీద వెళ్దాం. లేదు, అదే బండి సర్వీసింగ్ ఇచ్చాను. ఏ సింగ్కి 65,000 పెట్టి నువ్వు కొనుక్కున్న బైక్ ని సింగులకి కాళ్ళకి ఇస్తున్నావా? సర్వీసింగ్ అంటే తెలుసులేరా, పైన పాగా ఉంటది, కింద గడ్డ ఉంటది. సిక్కులోళ్ళు ఏంటి నీ ఫ్రెండ్స్ లో వాళ్ళు కూడా ఉన్నారేంటి? సర్వీసింగ్ అంటే మనిషి కాదు నాన్న, బైక్ ఇంజిన్ సరిగ్గా ఉందో లేదో అని చెక్ చేయడానికి మెకానిక్ ఇచ్చాను. ఈసారి మళ్ళీ నువ్వు వచ్చేసరికి బైక్ వేసుకొస్తా. ఇప్పుడు ఒకటి వేసుకొచ్చేసావు, ఈసారి మళ్ళీ వేసుకొస్తా. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? సెంట్రల్ జైలుకి తప్ప అన్ని చోట్లకి వెళ్ళాలి. పద. మరి లగేజ్ ఏం చేద్దాం? స్టేషన్ పక్కన ఇల్లు వెళ్ళినట్టు అదే మాటరా, ఎక్కడో చోట ఆడదాం. ఈ ఏరియాలో నాకు ఎవరు తెలియదు నాన్న. నాకు ఈ ఏరియాలో మొత్తం అందరూ తెలిసిన వాళ్ళే, కానీ నేనే వాళ్ళకి తెలియదు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతురా. ఆటో పోనీ, ఇది తాళం వేసింది. పోనీ, ఇది తాళం వేసింది. ఇల్లు తెరుచుకున్నంత ఆ పాప. జాగ్రత్తగా సామాన్లు దింపు. అదిగో ఆ నెయ్యి బట్టలు కంటుకుంటుంది. అచ్చగా జాగ్రత్త, సగం పళ్ళు అప్పుడే రాలిపోయి. వాళ్ళు ఎవరో ఏంటో, ఏం బాగుంటుంది నాన్న. నీదంతా మొహమాటం. నువ్వు ఇక్కడే ఉండ, నేను లగేజ్ ఎట్టు వచ్చేస్తాను. అమ్మా బాగున్నారమ్మా మీరు? నేను మీకు తెలవదులే. లోపల ఎవరున్నారు? ఆయన ఉన్నారండి. కొంచెం పక్కకి జరుగు. కాళ్ళు అలా బార్లా చెప్పుకోకూడదు, కుదురుగా కూర్చు. ఎవరు మీరు? చెప్తాను గాని ఈ లగేజ్ ఇక్కడ ఎట్టుకుంటే మీకు ఏమైనా అభ్యంతరమా? ఏంటిది? ఏంటంటే పిండి వంటలు, ఈ ఏమో కజ్జికాయలు, ఈ సున్నుండలు. ఇదిగో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో చేసిన ఈ 2 భోంచేయండి. ఎవరు పంపారు? ఎవరికి పంపలేదు, నా లగేజే. కొంచెం సేపు మీ ఇంట్లో ఎట్టుకుంటే మీకు ఏమైనా అభ్యంతరమా? అవును, మీ పేరేంటి? అన్నవరం. నేను అడిగింది మీ ఊరి పేరు కాదండి, మీ పేరు. పేరే అన్నవరం, ఊరు భీమవరం. ఇంతకీ మీరు మాకేమవుతారు? ఎత్తి కుదెత్తే 2 చెక్కలు అవుతాను. ఏమవుతాను? ఏదో ఒకటి అయితేనే కానీ సామాన్ ఎట్టుకునేవారేటి? అది కాదండి. కాదండి, అవునండి, కాదండి. ఊరు నిండా 52 పనులు ఎట్టుకుని వచ్చాను. మీరు కోసం సేపు లగేజ్ ఎట్టుకోమని లైసెన్స్ ఇచ్చేసారనుకోండి, నా పనులు నేను చూసుకుని హ్యాపీగా వెళ్ళిపోతాను. సందటాలు మా అబ్బాయి వచ్చి లగేజ్ ఎట్టుకుపోతాడు. సర్లే ఉంచండి. మరి ఇది ఫ్రెండ్షిప్ అంటే. అది సరే గానీ ఏంటి, ఇల్లు సొంతమా అద్దిదా? ఏ అది చెప్తే కానీ లగేజ్ ఉంచరా? అబ్బాయి ఊరికే మాట వరుసకి. సొంతమే. ప్లాన్ ఇచ్చింది ఎవడేంటి? ఈశాన్యంలో పొయ్యి, ఆగ్నేయంలో నుయ్యి పెట్టి నదవడో తెలుసుకుందాం. నేనే ఆర్కిటెక్ట్ ని. నువ్వైతే బాగానే కడతావు. ఈశాన్యంలో పొయ్యి, ఆగ్నేయంలో నుయ్యి భలే వెరైటీగా పెట్టేశావు, చాలా బాగుంది. అది సరే గానీ బయటకు వచ్చి మా అబ్బాయిని ఒకసారి తొంగి సొత్తా పెట్టి. ఎందుకు? నీ కొడుకు ఏమైనా అమితాబ్ బచ్చనా? అమితాబ్ బచ్చన్ అయితే లగేజ్ మోయిస్తానేంటి, స్టార్ టీవీలో ప్రోగ్రాంలు ఇప్పిస్తాను. కానీ సంతకాడ సామాన్ అట్టుకెళ్ళాలి కదా, ఆనవాళ్ళు కడతామని. పద. మొత్తానికి సెటన్లో గొప్ప ఫ్రెండ్స్ అయిపోయామయ్యా మనం. ఇడిగిడిగిడిగి ఈడే మా వాడు. హలో సార్, సాయంకాలం వచ్చి మీ లగేజ్ తీసుకెళ్ళండి. అలాగే. ఇదిగో అమ్మాయి, లోపల ఆవు నెయ్యితో చేసిన సున్నుండలు ఉన్నాయి, నువ్వు కూడా రుచుడు. అలాగే. పదరా, నాకు ఊరి నిండా పొడి పనులు ఉన్నాయి. నాన్న ఇన్నిసార్లు హైదరాబాద్ వస్తున్నావు కదా, నా రూముకి కానీ నా యూనివర్సిటీకి కానీ ఎప్పుడు రావేంటి నాన్న? ఎందుకురా రావడం? నువ్వు బాగుపడుతున్నావో చెడిపోతున్నావో చెక్కింగ్లు చేయడానిక? నాకు అవసరం లేదురా. ఎందుకంటే నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. నన్ను క్షమించు నాన్న. ఎందుకురా? పొద్దున మీతో ఒక అబద్ధం చెప్పాను. నాతో అబద్ధం చెప్పాల్సినంత కష్టం నీకేం వచ్చిందిరా? నా బైక్ పోయింది నాన్న, అది ఎలా చెప్పాలో తెలియక అబద్ధం ఆడాను. అంత ఇష్టపడి కొనుక్కున్న బండి పోయినందుకు నీ మనసు ఎంత బాధపడి ఉంటుందరా పాపం. పోలేరా, ఇంకోటి కొనుక్కుందు కానీ నువ్వేం బాధపడకు. బాబు ఇక్కడే వెయిట్ చేయి. ఇతనేంటి ఇక్కడ? నువ్వా ఇక్కడ ఉన్నావేంటి? ఇది మా అక్కిల్లు, మా ఇల్లు పక్కనే ఉంది. అయ్యయ్యో, ఇది మీ అక్కిల్లని తెలియక పొరపాటు మా లగేజ్ ఇక్కడ పెట్టాం. ఇంకెక్కడ లగేజీ, నా పిచ్చి గాని ఎప్పుడో ఫినిష్ చేసేసి ఉంటాం. ఇంకెందుకు వెళ్తాంలే. మీ లగేజ్ ఏంటి ఇంకా ఉంచావా? అయినా మీ రేంజ్కి పచ్చళ్ళు పిన్నోట్లు ఏమంతాయిలే, కార్లు బైకులు తప్ప. బావా, ఈయన ప్రేమ్ గారని, నేను పనిచేసే స్కూల్లోనే పనిచేస్తున్నాను. ఓ, మీకు ముందే పరిచయం ఉందా? మాట్లాడుతూ ఉండండి, లగేజ్ పంపిస్తాను. ఓహో, మీ బావంటే అంత భయమా నీకు?
ఏంటి కొత్త ఫిట్టింగ్లు పెడుతున్నావు? ఇదిగోండి మీ లగేజ్. ఆటోలో పెట్టు. ఎక్స్క్యూజ్ మీ, నా CBZ మోటార్ బైక్ మీ ఇంట్లో ఉందా? బైక్ ఏంటి? అర్థం లేకుండా మాట్లాడతారేంటి? ఇందులో అర్థం కావడానికి ఏం లేదు బావా, మీరు వెళ్ళండి. ఏంటి వెళ్ళేది? ఆయనకి వివరంగా చెప్పే వెళ్తాను. నేను తనతో పని చేస్తున్నా అని చెప్పిన మాట అబద్ధం సార్. వాళ్ళ ఇంట్లో 65,000 బైక్ పెడితే తెల్లారిసరికి మాయం చేసేసింది. అంటే అమ్మేశారా? పాపం, మీరు నాకన్నా ఇన్నోసెంట్లా ఉన్నారు. ఇంత అమాయకంగా కనిపిస్తున్న ఈవిడలో భయంకరమైన మహానటి ఉందండి. అవునా? అంతేకాదండి, టాపు డీపు వెళ్ళిపోసిన వీళ్ళ డాడీలో ఓ డ్రాకులా ఉన్నాడు. కలలుగానే కొనుక్కున్న కొత్త బైక్ సార్, తనివి తీరా చూసుకోకుండానే కొట్టేశారు. వీళ్ల వెనకాల ఇంత హిస్టరీ ఉందని ఇంతవరకు నాకే తెలీదు. మీకేంటి సార్, చాలా మందికి తెలియదు. అందుకని ఏమో డీసెంట్ గర్ల్ అని, వీళ్ళ డీసెంట్ ఫ్యామిలీ అని సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నారు. వీళ్ళ డీసెన్సీకి మొట్టమొదటి బలైంది నేనే సార్. నేను వదిలిపెట్టను. నా బైక్ నాకు ఇచ్చే వరకు వీళ్ళనెవరు నేను నిద్రపోనివ్వను. హైదరాబాద్ మొత్తం నేను దొంగ దొంగ అని పిలిపిస్తాను. డీసెంట్ అంటే డీసెంట్. అక్క అక్క వస్తున్నా. ఏంటంత హడావుడి? రా చెప్తాను. చూడు, ఇదేంటండి ఇక్కడ? మా నాన్న చూస్తే బాధపడతారు. రండి ఇంటికి వెళ్దాం. ఏంటి, మీ నాన్న బాధపడతాడా? మందు కొట్టడం దొంగతనం కన్నా పెద్ద నేరవేం కాదే. మీ వంశంలో ఈ కళ కూడా ఉందా? తవ్వే కొద్దీ ఇంకెన్ని బయటపడతాయో. వీళ్ళు ఎంత దెబ్బ కొట్టుండకపోతే ఆ కుర్రాడు అంతా అల్లాడిపోయాడు. ఈ 4 ఏళ్లలో నాకు కూడా కనిపించని ఎన్ని అవలక్షణాలు చెప్పాడే మీ గురించి. అది కాదు బావా. నువ్వు నోర్మోయ్. నా పెళ్ళాన్ని నాకు నచ్చిన భాషలో తిడతాను. అడ్డొచ్చావా? అమ్మా అలీ భాష కూడా నాకొచ్చు. రండి గంగిరెడ్ల మోహన్ రావు గారు. ఓ సారీ, పెదిరెడ్ల మోహన్ రావు గారు. ఏమిటి ఇదంతా? దుకాణం దా, కంపెనీ ఇస్తావా? హే, ఇంకెందుకయ్యా మోమాటం? నీ క్యారెక్టర్ తెలిసిపోయింది. ఇక మన మధ్య రహస్యాలు లేవు. ఏమయ్యా, ఆ కుర్రాడు అమాయకంగా కనబడ్డాడని బైక్ కొట్టేశారు. ఎంతసేపు దోచేసుకుని దాచేసుకోవడమేనా? పాత బాకీలకి సెటిల్మెంట్ లేవా? ఏం క్యారెక్టర్ అయ్యా నీది? అక్కడ పరువంతా పోయాకొచ్చి నా పక్కన చేరావు. ఇంత హిస్టరీని పెట్టుకుని నన్నెందుకయ్యా చేసుకున్నావు నీ అల్లుడిగా? ఏ దావుద్ది బ్రహ్మణం చేసుకోలేకపోయావా? ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిపోయావాడివి. అదంతా ఎందుకు, త్వరలోనే మీ బాకీ తీర్చేస్తాను. నువ్వెందుకు తీర్చావు? ఒక్క నైటు నీది కాదనుకుంటే ఏదో కారు కొట్టేసి నా మోహన పడేస్తావు. తిట్టింది చాలు, రండి ఇంటికి వెళ్దాం. నోర్మోయ్, మంటే మంట. 4 ఏళ్లగా మీ ఇంటి అల్లుడిని అఘోరిస్తున్న ఎస్సిడిటి. మీ కడుపు మంట అయితే నన్ను కొట్టండి, అంతేకాని వాళ్ళనెందుకు ఆడిపోసుకుంటారు? నిన్ను కొడితే చల్లారిపోయే మంటైతే ఇక్కడ బారెందుకు ఓపెన్ చేస్తానే? నేను వదిలిపెట్టచ్చు, కానీ వాడొదలడే. మిమ్మల్ని అందరినీ ఊసలెక్కెట్టిస్తాడు. అప్పుడు బెయిలు కోసం నా బాధ్యత గుర్తు చేయొద్దని మనవి. మేం దొంగలో దగాకొరలో, సరేనా? ముందుకి నుంచి బయటకెళ్ళు. పొగరికేం తక్కువ లేదు. పూలందేవి అంత పాపులర్ అయిపోయావు. ఇక నీకు పెళ్ళవుద్దా? అవ్వకపోయినా పర్వాలేదు, మర్యాదగా బయటకెళ్ళు. పోరా బయటికి. అంత మర్యాదగా చెప్తుంటే ఇంకా ఇక్కడ నిలబడ్డావే? పో. ఇవిగో తీసుకోండి 65,000. మీ బైక్ ఖరీదు ఇంతేగా. ఒక్క రాత్రి మీ బైక్ మా ఇంట్లో పెట్టినందుకు మేము ఇస్తున్న పరిహారం ఇది. హ్యాపీగా మీరు ఇంకో కొత్త బైక్ కొనుక్కొని తిరగండి. ఇంకా దయచేసి మా జోలికి రాకండి. ఇది కల్లో నిజం నమ్మలేకపోతున్నాను రా. ఒక్కసారి ఇంత రివర్స్ అయిందేంట్రా బాబు? ఒరేయ్, నువ్వు వాళ్ళ బావకి ఇచ్చిన ఎత్తు బాగా పనిచేసింది, అందుకే కరెన్సీ రాలింది. హలో, ఎవరండి? అవును, రే ప్రేమ్, నీకే ఫోను, పోలీస్ స్టేషన్ నుంచి. హలో, అవును నేనే మాట్లాడేది. ఇప్పుడే వస్తున్నాను. ఎప్పుడు కొడతావరా? ఎప్పటి నుంచి కొడుతున్నారు? గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి, పిలుస్తాను. ఇందులో మీ నగలేవో చూసుకోండి. ఇవి మా నగలు కావు సార్,
కావా ఇవి మీ ఇంట్లోనే దొంగతనం చేశానని దొంగ చెప్తున్నాడండి. మా ఇంట్లో ఏ దొంగతనం జరగలేదు సార్. జరిగితే కంప్లైంట్ ఇస్తాం కదా. ఏమయ్యా ప్రేమ్, సార్. నీ బైక్ వెళ్ళింటూనే కదా పెట్టావు? అవునండి. ఇప్పుడేమంటారు? అతను మా ఇంట్లో ఏ బైక్ పెట్టలేదని మీకు లోకల్ చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను. మా ఇంట్లో ఏ దొంగతనం జరగలేదు, ఏ వస్తువులు పోలేదు. మాది పరువు గల కుటుంబం సార్. దయచేసి మమ్మల్ని అస్తమానం పోలీస్ స్టేషన్ పిలిచి ఇబ్బంది పెట్టకండి. ఉంటాను. అబ్బాబ్బాబ్బా, ఏం కేసురా ఇది, అర్థం కాకుండా ఉంది. రై వాడిని తీసుకురండి. ఎరా అబద్ధాలు చెప్తున్నావా? అబద్ధాలు చెప్పడం లేదయ్యా. చెప్పరా, ఆ నగలో బైక్ ఎక్కడ దొంగిలించావు? వాళ్ళ ఇంట్లోనే దొంగిలించానయ్యా. అబద్ధం చెప్తావరా? చెప్పరా. నిజంగా వాళ్ళ ఇంట్లోనే దొంగతనం చేశాను సార్. మళ్ళీ అదే మాట మాట్లాడతావు? అదే నిజమైతే ₹1,00,000 నగలు తను కాదని ఎందుకు చెప్తాడరా? చెప్పండి సార్. ఆయన కాదనడానికి కారణం ఉంది సార్. ఏమిట్రా కారణం? చెప్పు. అది వాళ్ళ అమ్మాయిని రేప్ చేశారు.